వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. మాలల ఆత్మగౌరవ సభను ఏలూరు జిల్లా నూజివీడులోని ఆదివారం సాయంత్రం జరిగే మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి అంటూ నూజివీడు నియోజకవర్గ మాల యోధులు కోర్ కమిటీ సభ్యులు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల మధ్య చిచ్చు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుటిల ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు మాల సోదరులు ఐక్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం జరిగే మాలల ఆత్మగౌరవ సభలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముని మనవడు రాజారత్న అంబేద్కర్ పాల్గొంటారని తెలిపారు. మాల సోదరులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలి అంటూ కోర్ కమిటీ సభ్యులు కోరారు. జై భీమ్ అండి. మాది చాటరాయ మండలం. రేపు జరగబోయే 24వ తారీఖు ఆదివారం రేపు జరగబోయే మాలల వన సమరాధని ఆత్మగౌరవ సభని అందరూ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న మా మాల కుటుంబ సభ్యుల్ని అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇది మన ఆత్మగౌరవ సభ. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మాలలంటే ఎవరు కూడా అంటే ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి ఇవాళ గవర్నమెంట్ కొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇలా డివైడ్ చేసే పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ జరగబోయే రాష్ట్ర స్థాయి ఉద్యమంలో నూజివీడు నుంచే నాంది పలుకుతూ మాలల సత్తా ఏంటో చూపించడానికి రేపు జరగబోయే కార్యక్రమే నిదర్శనమని మేము చెప్తున్నామండి. రేపు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాల కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన సత్తా ఏంటో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చూపిద్దామని కోరుకుంటూ రేపు జరగబోయే సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై భీములండి. జై భీమ్. 24వ తారీఖున నూజివీడు R&B గెస్ట్ హౌస్ పక్కనున్న సువిశాలమైన ప్రాంగణంలో మాలల ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరి అతిరథ మహారథులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, అదేవిధంగా రెంజల్ రాజేష్ గారు, మరి అంబేద్కర్ గారు మునిమానవుడు రాజారత్న అంబేద్కర్ గారు కూడా మరి బాంబే నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా నూజివీడు నియోజకవర్గంలో ఉన్న మాల సోదరులందరినీ కూడా పిలిపివ్వడం జరుగుతుంది. ఏంటంటే రిజర్వేషన్లు పెంచుకునే విధంగా దళిత జాతి అంతా ఐక్యంగా పోరాడాలి, కానీ ఈరోజు ఈ తుంచుకునే విధానాన్ని అవలంబిస్తే రానున్న రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఎత్తేస్తాయి. మరి పక్క రాష్ట్రాలైన తమిళనాడు కానీ పంజాబ్ కానీ 15% ఉన్న రిజర్వేషన్ 18%, 21% పెంచుకుంటే మరి ఈ రాష్ట్రంలో మనం పెంచుకోవడానికి పోరాడకుండా తుంచుకోవడానికి పోరాడుతున్నాం, ముక్కలు చేసే విధానాన్ని అవలంబిస్తున్నాం. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు అనేది మా ఆలోచన. మరి ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మాదిగుల్లోనే 2 ముక్కలు చేస్తారు, మాలల్లోనే 2 ముక్కలు చేస్తారు. సంపన్న వర్గాలు అదేవిధంగా ఆల్రెడీ రిజర్వేషన్స్ తీసుకున్న మాలల్ని మాదిగల్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా మళ్ళీ మాలా మాదిగల్ని కూడా మళ్ళీ 4-5 ముక్కలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మనం తుంచుకునే విధానంలోకి వెళ్తే అది ముక్కలు అవుతూనే ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ దీన్ని అనేక రకాలుగా ఈ రిజర్వేషన్లు ఎత్తేయాలనే ప్రక్రియలో భాగంగానే ఇవి చేస్తున్నాయి. కాబట్టి ఇది కనువిప్పు కావాలి. అందరూ కలిసికట్టుగా మరి ప్రైవేట్ రంగాల్లో కూడా మనం రిజర్వేషన్లు అవలంబించాలి. 25% రిజర్వేషన్ ప్రతి ఫ్యాక్టరీలో కూడా, ప్రతి కంపెనీలో కూడా, ప్రైవేట్ రంగంలో కూడా 25% రిజర్వేషన్ అవలంబించడానికి అందరం కలిసి పోరాడాలి తప్ప ఈరోజు మనలో మనం కొట్టుకునే విధానాన్ని స్వస్తి పలకాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా మాలామాదిగలు కొట్టుకున్న దాఖలాలు లేవు. మరి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే మాలామాదిగలు పూర్తి స్థాయిలో కొట్టుకునే విధానాన్ని అవలంబించే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కోర్టుల్ని కూడా మరి వేమర్చి తీర్పులు ఇప్పించడం, మరి అదేవిధంగా రాష్ట్రాల మీద తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అన్నట్టు రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వటం, మరి రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎక్కడ కూడా 28 రాష్ట్రాల్లో లేని అత్యుత్సాహం ఈ 2 రాష్ట్రాల్లో పాలకులు చూపిస్తున్నారు. మరి ఈ విధానాన్ని మరి అవలంబిస్తే కనుక రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మాలామాదిగలు ఇద్దరు కూడా రిజర్వేషన్లకు దూరం అవుతారు. మరి మనం ఇంకా అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాలను పెంచుకోవాలే తప్ప దీన్ని తుంచుకునే విధానం కరెక్ట్ కాదని చెప్పేసి పోరాడుతూ మరి ఈ సభను ముఖ్యంగా మాల సోదరులందరూ కూడా పాల్గొని ఈ సభని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భీమ్.
ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏబీసీ నుంచి 18 కాదు 15 కాదు, అందరం కలిసి దాన్ని 20% కేటాయించాలని మా ఉద్దేశం. లేదా మీరు ఏదైతే కావాలనుకున్నారో ఆ వర్గానికి ఇంకో పర్సంటేజ్ పెంచుకోండి, అంతేగాని రాజ్యాంగానికి విరుద్ధంగా 1/3 పార్లమెంట్ లో పాస్ చేయకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని నేను మీకు డిమాండ్ చేస్తాను. జై భీమ్. ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడానికి చాట్రాయ మండలం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చామండి. అదే విధంగా అందరూ ఏకకంఠంతో ఈ ఏబిసిడీలకు వ్యతిరేకంగా ఉద్యమించాలనే ఆలోచనతో రేపు నూజివీడుకి మరొక దసరా చూపిద్దామనే ఆలోచనతో నూజివీడు పట్టణ వీధులు పెక్కటిల్లేలా రేపు సభ జరిగిద్దండి. అదే విధంగా మనం రిజర్వేషన్లు పెంచుకోవాలని పోరాడాలి, కానీ ఈ 15% ఉన్న రిజర్వేషన్లనే మళ్ళీ వాటిల్లోనే వాటా వేసుకునే ఆలోచన మా సోదరులు చేస్తున్నారు. ఆ విధంగా కాదు, ఉమ్మడి ఉద్యమంగా మేము రిజర్వేషన్ 18% 20% అయ్యే విధంగా పోరాటానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా అని ఈ సమాముఖంగా మేము పిలుపునిస్తున్నాం. రేపు అందరూ ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. మిత్రులకు మా ధన్యవాదాలు. రేపు రాబోయే రేపు ఆదివారం 24వ తారీఖు సాయంత్రం 4 గంటలకి జరగనున్న బహిరంగ సభకి దగ్గర 4 నెలల నుంచి ఎంతో శ్రమ కూర్చిన ఈ కమిటీ ఒకళ్ళ విజయం కాదు, ఇది అందరి సమిష్టి కృషి. ఎవరెవరు ఎంత కృషి చేశారనేది అసలు మాటల్లో వ్యక్తీకరించలేం. అలాగని మేము చేసే పనిని మేము చెప్పుకోవటం కాదు, కానీ మీకోసం మీరంతా రావటం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మాల అనే వ్యక్తి ఎందుకు ఈ సభ పెట్టాము అనే దాన్ని మీరు గమనించి రేపు అందరూ మీ యొక్క స్వార్థాన్ని పక్కన పెట్టి మీ సొంత పనులను పక్కన పెట్టి ఈ సభకు వచ్చి సభను జయప్రదం చేసి ఇక్కడ ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలకు అనుగుణంగా కమిటీ ఫ్యూచర్లో కూడా పనిచేసే రకంగా మాకు మీరు సమయస్ఫూర్తినిచ్చి మాకు స్ట్రెంగ్త్నిచ్చి మీరు అంతా కూడా ఈ సభను జయప్రదం చేసి నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చి మాల పౌరుషాన్ని మాలలో నలుగుతున్నటువంటి సమస్యల్ని కూడా మనం అంతా ఒక తాటి మీద ఉండి ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో మీరందరూ కూడా వచ్చి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. జై భీములు. రేపు 24వ తారీఖున మాల ఆత్మగౌరవ సభకు నూజివీడు నియోజకవర్గం తరపున ప్రతి ఒక్క గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి కోరి కమిటీ సభ్యులందరూ కూడా మేల్కొల్పిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ మనందరం ఎవరైతే మాల పిల్లలు ఉన్నారో ప్రతి ఒక్క మాలవాడు అడుగు ముందుకేయాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మీ అందరూ కూడా మరి ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్క సోదరమణులు అందరూ కూడా యువకులు పెద్దలు అందరూ కూడా తరలిరండి. ఇక్కడ మాల యోధులు ఎంతో మంది మరి వక్తలు మనకిచ్చినటువంటి రిజర్వేషన్ ని ముక్కలు చేసే విధానాన్ని ఖండిస్తూ మనందరికి కూడా చైతన్యపరిచి రేపు ఏ విధంగా మనం అడుగులు వేయాలన్న దాని గురించి మనందరికి సంబోధిస్తానికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన రేపటి భావితరాలందరూ కూడా మేల్కొల్పే విధంగా మనందరూ కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ కూడా తరలి రండి, ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జై భీములు. జై భీములు. జై భీమ్. ఈ నూజివీడు నియోజకవర్గంలో మాల యోధుల సంక్షేమ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం ఏంటంటే మాలలకి మరి ఏ ఒక్క పార్టీలు కూడా విలువీయకోకుండా చాలా చులకన భావంతో చూస్తున్నాయి కనుక ఈ యొక్క మాల యోధుల సంక్షేమ సంఘం ద్వారా మాలలు మొత్తం ఒక తాటి మీదకి ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేకుండా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మాలలో చైతన్యపరిచి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తున్నారు. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ఆ హక్కుల్ని హరిస్తున్నారు. కాబట్టి ఆ చట్టాన్ని కాపాడుకునేటటువంటి విషయం మరి మనలో ఎంతైనా ఉంది. మరి మిత్రులారా, ఈ రాష్ట్రంలో చూస్తున్న ఈ జిల్లాలో చూస్తున్నటువంటి మాల సోదరులారా, ఒకటి గుర్తుంచుకోండి. నీ మెడలో మట్టికుండా తీసింది ఎవరో, నీ ముడ్డికి ముళ్ళ మండ తీసింది ఎవరో, కాంగ్రెసా, కమ్యూనిజమా, బీజేపీయా, వైసీపీయా, ఎవరో కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కొన్ని హక్కులని రిజర్వేషన్లు పొందుపరిచాడు కాబట్టి మనం ఈ రకంగా కూర్చొని ఈ రకంగా మనం జీవిస్తున్నాం సొసైటీలో. ఒకప్పుడు గ్రామాల్లో మలమూత్రాల కంటే విసర్జించిన మలమూత్రాల కంటే నీచంగా చూశారు ఈ సమాజంలో. ఆ సమాజం నుంచి నెట్టిబయట ఉన్న వ్యక్తులకి మనం రిజర్వేషన్లు కల్పించాలని రిజర్వేషన్లు కల్పించారు తప్పితే 59 కులాలకి జనాభా ప్రతిపాదన కాదు. మరి జనాభా ప్రతిపాదన అని చెప్పేసి ఏబిసిడి వర్గీకరణ చేసి దానిపై వెనక మళ్ళీ క్రిమినల్ చట్టాన్ని తీసుకొచ్చి ఏబిసిడీలు వర్గీకరణ చేస్తామని చెప్పేసి అమాయకమైనటువంటి కొంతమంది మన మాదిగ సోదరులు మభ్యపెట్టి దాని వెనక క్రిమినల్ చట్టం తీసుకొచ్చి మన రిజర్వేషన్లకే తూట్లు పడుతున్నారు. మిత్రులారా, మాదిగ సోదరులారా, దళితులారా, అర్థం చేసుకొని ఇదే కాదు మొత్తం కూడా ముందు ఐక్య ఉద్యమాలు చేసే తరుణం ఆసన్నమైంది. మళ్ళీ కమిటీలు వేస్తాం. కానీ ముందుగా మాలల బలాన్ని కావాలి కాబట్టి ఒకనొకప్పుడు మళ్ళా యోధులు మాలలకు మల్ల యుద్ధం చరిత్ర ఉంది, కోరేగావ్ వీరుల చరిత్ర ఉంది, మరి మాల కన్నముడి చరిత్ర ఉంది. మాలల దెబ్బేంటో చూపించి తర్వాత అందరూ కలుపుకొని వెళ్ళే భాగంలోగా పనిచేస్తాం. కదిలి రండి, అందరూ రండి, మేము వస్తున్నాం, అందరూ వస్తున్నాం. చెలో నూజివీడు అందరూ కదిలి రావాలని నా మాల మిత్రులకు మన మాల యోధులకు తెలియపరుచుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా నమస్కారాలు. మరి రేపు జరగబోయే ఈ మాలల ఆత్మగౌరవ సభను మరి విజయవంతం చేయడానికి మరి నూజివీడు నియోజకవర్గంలో ఉన్న మాలపల్లులన్నీ మరి ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది. మరి వాళ్ళందరూ మరి వేలాదిగా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆగస్టు 1వ తారీఖున ఏదైతే మరి 60:1 సుప్రీంకోర్టు మరి రిజర్వేషన్ బిల్లుని అమలుపరిచిందో మరి దాన్ని వెనక్కి తీసుకునే విధంగా మరి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరి మాలలందరూ కలిపి ఐక్యంగా పోరాడి జనగణన జరిగిన తర్వాత మాత్రమే ఈ బిల్లుని ఆమోదపరిచే విధంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి ఈ విధంగా ఆలోచించి జనగణన జరిగిన తర్వాత ఇప్పుడు కులగణన అదే మాలల్లో ఉన్న లేదంటే ఎస్సీల్లో ఉన్న కులగణన జరిగిన తర్వాత మరి ఈ రిజర్వేషన్ ప్రక్రియ అమలుపరచవలసిందిగా కోరుచున్నాం. జై భీమ్. అందరికీ నమస్కారాలు. మరి రేపు 24వ తారీఖున నూజివీడు నియోజకవర్గ స్థాయిలో మాలల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సభకు నూజివీడు నియోజకవర్గ స్థాయి ప్రతి గ్రామాన్ని టచ్ చేసి కూడా ప్రతి మాల వ్యక్తిని కూడా మేల్కొల్పి మనకున్నటువంటి హక్కులేంటి, మనం పోరాడాల్సినట్టు విధానం ఏంటి అనేది అందరికీ తెలియజేసే విధంగా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈ ఉద్యమానికి రాష్ట్రంలో మన రాష్ట్రమే కాకుండా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వక్తలు నాయకులు కూడా ఈ నూజివీడుకి రేపు చేరుకొని అందరినీ ఉత్తేజపరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా, అవగాహన కల్పించే విధంగా సందేశాన్ని ఇవ్వడం కోసం అందరూ వస్తున్నారు. కనుక ఈ కార్యక్రమానికి నూజివీడు నలుమూల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి అనేక మంది వేలాదిగా జనం తరలి రేపు సాయంత్రం 4 గంటలకు ఈ నూజివీడు నడిబడున్నటువంటి రాజు సర్కిల్ దగ్గరకు అందరూ చేరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాం. ప్రతి ఒక్క మానవారికి ఒక భరోసా కల్పించే విధంగా ఈ సంఘం ఏ ఒక్కరిది కాదు ప్రతి ఒక్కరిదని చెప్పే విధంగా ఈ రోజు నూజివీడు నియోజకవర్గంలో రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ సంఘాన్ని తయారు చేశారు. ఈ సంఘంలో చెప్పే రేపు రాబోయే అంబేద్కర్ గారి యొక్క మునిమనవుడి యొక్క ప్రసంగాన్ని రేపు రాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దళిత నాయకుల ప్రసంగాలను విని మానవులందరూ కూడా చైతన్యవంతం జరిగి ఐక్యమత్యంతో రాబోయే ప్రమాదాన్ని ఐక్యంగా పోరాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.